మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది, మరి అది కార్ లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2000 పింఛన్తో. ఇక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కార్ అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క, దానికి కొత్త ఇక్కి. కానీ అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి 3వ నంబర్, మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి. మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఇది అందరి భవిష్యత్తు. ఇక్కడ మాకేం వచ్చేది లేదు. నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది. ఆ బీఆర్ఎస్ రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, నేను ప్రజల్ని మోసం చేసిన, అబద్ధాలాడి తులం బంగారం అని 4000 పింఛనని, మహాలక్ష్మి అని, స్కూటీలని, ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కిన. జనం కోపం వచ్చింది. ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా? కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు. చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు 2. కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే, భర్త చనిపోయిన భార్య అంతా 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికి ఒకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? నీ కళ్ళలో నీళ్ళు రావడం సహజం, ఏడుపు రావడం సహజం, ఏడవకపోతే అసహజం. ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు. ఏడుపు రావడం సహజం. ఎవరైనా బాధ అనేది, దుఃఖం అనేది సహజమైనటువంటిది. దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మని పట్టుకొని నానా మాటలు అంటున్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు. ఇది మర్యాదనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి, ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడినా, ఒక ఆడబిడ్డ మీద, భర్త కోల్పోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా